గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయినటువంటి కాసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ప్రయాణికులు సిబ్బంది కలిపి మొత్తంగా 242 మంది ఉన్నారు. వీరిలో క్రూ మెంబర్స్ 12 మంది దాకా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరుతూ ఉండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. 625 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్ కింద పడిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. 23వ రన్వే నుంచి విమానం టేకాఫ్ అయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా చెప్తున్నారు. విమానంలో 52 మంది బ్రిటిష్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు, అలాగే 7 పోర్చుగీస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాద స్థలానికి వెళ్లారు. 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది వరకు కూడా ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగానే ఉంటుంది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా చెప్తున్నారు నిపుణులు. అయితే విమానం కూలిపోయిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలైతే అక్కడ చేపట్టాయి. ప్రమాద విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి అక్కడున్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గట్వికాకు బయలుదేరింది. సరిగ్గా విమానం 1:39 ఈ రోజు మధ్యాహ్నం అక్కడ టేకాఫ్ అవడం జరిగింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రమాదం జరగడానికి కొద్ది సెకండ్ల ముందు పైలట్ నుంచి మేడే కాల్ వచ్చిందని డీజీసీఏ వర్గాలు కూడా తెలిపాయి. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదని చెప్పాయి. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సమయంలో పైలట్ నుంచి ఒక హెల్ప్ కాల్ అనేది వస్తుంది. దాన్ని మేడే కాల్ అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే విమానం ఘోరమైనటువంటి ప్రమాదంలో పడింది అని దాని అర్థం. పైలట్ సుమిత్ చాలా అనుభవం ఉన్నవాడిని డీజీసీ అంటోంది. అయితే 8200 గంటలకు పైగా ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఉందని డీజీసీఏ చెప్తోంది కూడా. ఇంకొక కో పైలట్ కూడా ఉన్నారు. ఆ కో పైలట్ కూడా చాలా అనుభవం ఉన్నటువంటి పర్సన్ గానే చెప్తున్నారు. విమానం టేకాఫ్ అయినటువంటి కేవలం 5 నిమిషాల కంటే ముందే, 5 నిమిషాలు కూడా పూర్తిగా సమయం పట్టలేదు, ఈ 5 నిమిషాల కంటే ముందే ఈ దుర్ఘటన అనేది జరిగింది. ఈ ప్రమాదంతో అహ్మదాబాద్ వెళ్లేటువంటి పలు విమాన సర్వీసులను ఇప్పటికే అక్కడ రద్దు చేయడం జరిగింది. ఢిల్లీ అహ్మదాబాద్ మధ్య నడిచేటువంటి 5 ఎయిర్ ఇండియా సర్వీసులను కూడా క్యాన్సిల్ చేశారు. పౌర విమానయాన శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షిస్తోంది. ప్రధాని మోడీ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో టచ్లో ఉన్నారు. సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు ఆయన అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవసరమైన సహాయాన్ని కూడా వెంటనే అందించాలని ప్రధాని ఇప్పటికే అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంతో అన్ని విమానయాన సంస్థలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నెంబర్ AI-171 జనావాసాల్లో పడిపోయినట్టుగా చెప్తున్నారు. దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడ్డాయి. దీంతో ఒకచోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు అక్కడ తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దురదృష్టవశాత్తు బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పైనే ఈ విమానం అనేది కూలిపోయింది. అది లంచ్ టైం కావడంతో హాస్టల్లో స్టూడెంట్స్ ఎక్కువ మందే ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ప్రస్తుతం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా అక్కడ సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. వడోదర నుంచి మరొక 2 బృందాలను కూడా ఇక్కడికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ కారిడార్ను అక్కడ ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాను అంటూ కూడా ఆమె అన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని, దీనిపై మాటలు రావడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని ప్రధాని మోడీ కూడా చెప్పారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదం అన్నారు మోడీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. సహాయక చర్యలపై కూడా మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
విమాన ప్రమాద వార్త వినగానే హృదయం ముక్కలైంది అంటూ కూడా రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైందే అన్నారు. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరారు రాహుల్ గాంధీ. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలి అంటూ కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక మరొక వైపు ఈ ఘటన హృదయ విదారకమంటూ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ కూడా అన్నారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ప్రమాద దృశ్యాలు చూసి చలించిపోయానంటూ కూడా పోస్టులో ఆయన రాసుకొచ్చారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయబోతున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించడం జరిగింది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ప్రయాణికులు సిబ్బంది కలిపి మొత్తంగా 242 మంది పైగా ఉన్నారు. వీరిలో ఆ క్రూ మెంబర్స్ కూడా 12 మంది దాకా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరుతుండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. అక్కడ ఫైర్ ఇంజిన్ల సహాయంతో వెంటనే మంటలను అదుపు చేశారు. 625 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్ కింద పడిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. 23వ రన్వే నుంచి విమానం టేకాఫ్ అయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానంలో 52 మంది బ్రిటిష్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు, అలాగే 7 పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు. ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాద స్థలానికి హుటాహుట్న బయలుదేరి వెళ్లారు. 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు వెంటనే. అయితే ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా చెప్తున్నారు. దీనిలో 300 మంది వరకు కూడా ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా అనేది భారీగానే స్టోరేజ్ ఉంటుంది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా చెప్తున్నారు నిపుణులు. అయితే విమానం కూలిపోయిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లో ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు అక్కడ చేపట్టాయి. ప్రమాదం విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో వెంటనే ఫోన్లో మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గట్వికాకు బయలుదేరింది. సరిగ్గా విమానం ఈ రోజు మధ్యాహ్నం 1:39 అక్కడ టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన 3 నుంచి 4 నిమిషాల లోపే కాసేపటికే టేకాఫ్ అయిన చాలా కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రమాదం జరగడానికి కొద్ది సెకండ్ల ముందు పైలట్ నుంచి మేడే కాల్ వచ్చిందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదని చెప్పాయి. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సమయంలో పైలట్ నుంచి హెల్ప్ కాల్ అని చెప్తూ ఉంటారు. దీన్ని అప్పుడు మాత్రమే మేడే కాల్ వస్తుంది. దాన్ని మేడే కాల్గా వ్యవహరిస్తూ ఉంటారు. సో విమానం ఎంత ఘోరమైనటువంటి ప్రమాదంలో పడింది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైలట్ సుమిత్ చాలా అనుభవం ఉన్నవాడిని డీజీసీఏ వర్గాలు చెప్తున్నాయి. ఇక 8200 గంటలకు పైగా ఎయిర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని డీజీసీఏ చెప్తోంది. ఇంకొక కో పైలట్ కూడా ఉన్నారు. ఆ కో పైలట్ కూడా అనుభవం ఉన్నటువంటి పర్సన్ గానే చెప్తున్నారు. విమానం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాలకే ఈ దుర్ఘటన అక్కడ జరిగింది. ఈ ప్రమాదంతో అహ్మదాబాద్ వెళ్లేటువంటి పలు విమాన సర్వీసుల్ని రద్దు చేసేశారు. ఢిల్లీ అహ్మదాబాద్ల మధ్య నడిచేటువంటి 5 ఎయిర్ ఇండియా సర్వీసుల్ని క్యాన్సిల్ చేశారు. పౌర విమానయాన శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రధాని మోడీ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో టచ్ లో ఉన్నారు. సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అవసరమైన సహాయాన్ని వెంటనే అక్కడ అందించాలి అంటూ కూడా ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదంతో అన్ని విమానయాన సంస్థలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నెంబర్ AI-171 జనావాసాల్లో పడిపోయింది. దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడ్డాయి.
దీంతో ఒకచోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది దాకా అక్కడ ఆ భవనంలో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైనే విమానం కూలిపోయింది. అది లంచ్ టైం కావడంతో హాస్టల్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో నిమిషాల్లో సహాయక సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని పలువురిని సురక్షితంగా బయటకు తీయడం అయితే జరిగింది. ప్రస్తుతం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా అక్కడ సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. వడోదర నుంచి మరొక 2 బృందాలను కూడా అక్కడికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ కారిడార్ ని ఏర్పాటు చేశారు. అక్కడ यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रिलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। सभी हमसे सहयोग करें, जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। थैंक यू। नहीं, listen to me. We had information. There was information about a plane crash. हिंदी और पंजाबी प्लीज सर। और जो पंजाबी सुन लो, हिंदी सुन लो, जो पंजाबी देखो एक खबर आई सी कि देयर इज अ प्लेन क्रैश अहमदाबाद तो लंडन फ्लाइट सी सवेरे 8 बजे तक समय सीगा शायद एंड ਉਹਦੇ there's an accident but ਹੁਣ ਉਸ ਦੀ ਜ਼ਿਆਦਾ ਖਬਰ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਹੈਗੀ। ਅਸੀਂ ਤੇ ਇਹੀ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰ ਰਹੇ ਹਾਂ ਕਿ ਜਿੰਨੇ all those who were on board should be all right and we should await the news. I don't think one should speculate on that. सर पंजाब पाइपलाइन इंचार्ज भी सर हमारे पास सूचना आई थी वो आज निकलने वाले थे, पहले तो बाद में निकलने वाले थे लेकिन उसकी टिकट आज की हो गई और हमको मैसेज मिला है कि ये प्लेन क्रैश हो गया है। उसमें विजय रूपाणी थे लेकिन ये कंफर्म न्यूज नहीं है। हम तो बहुत चिंतित है, हम बाजू में ही रहते, मैं ज्यादा नहीं बोल सकती। 35 साल से रहते, 88 से रहते, हम हमारे साथ ही रहते, हम फैमिली जैसा ही है। मेरा हस्बैंड है वो फैमिली डॉक्टर है उसका और मैं तो मान ही नहीं सकती कि ऐसा हो सकता है। रमीला बेन, आप कौन था वहाँ पे और हॉस्टल में कौन क्या काम कर रहे थे? मेरा लड़का है ना, वो ब्रेक पड़ा था खाने का तो हॉस्टल में खाने गया था इधर, हॉस्टल में ही प्लेन क्रैश हुआ पर मेरे लड़का को कुछ हुआ नहीं। बात हुई मेरी और इसके भाईबंद है ज्यादा हुए तो लोग मर गए। ये फिर मेरा लड़का को देखने जाना है अंदर मेरे को। अभी क्या लड़के को क्या सिचुएशन है? लड़का बोला है कि मैं अच्छा दूसरे मन से कूदा था ना तो थोड़ा खाली लगा है ऐसा बोला है मेरे को, और मैं जाऊँ अंदर तो मालूम पड़े ना। ठीक है, आपका कौन है उसमें जा रहा था? नहीं बताइए बेन 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 आपका नाम बताइए। भावना बेन, आपके कौन आ रहे थे और कौन सी फ्लाइट में आ रहे थे और अभी क्या सिचुएशन लग रही है आपको? हमारी बहन जा रही थी 1 बजे जा रही थी, 1:10 की फ्लाइट थी और जा रही थी लंदन। लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन। क्या आप छानबीन कर रहे हो, किस तरह से इंक्वायरी कर रहे हो? एक मिनट, हाँ भैया आपका नाम? पूनम भाई, कौन आ रहे थे कौन जा रहे थे और अभी क्या सिचुएशन है उनकी? हाँ, मेरी सारी था वो खम्बीसर थी और लंदन जा रही थी। हाँ फिर అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నెంబర్ A171 జనావాసాల్లో పడిపోయింది. దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడిపోయాయి. దీంతో ఒకచోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. 20 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ప్రమాదం జరిగినటువంటి నిమిషాల్లోనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. వడోదర నుంచి మరొక 2 బృందాలను కూడా ఇక్కడికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ కారిడార్ ను అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందానంటూ కూడా ప్రెసిడెంట్ అన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని, దీనిపై మాటలు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ
ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదమన్నారు మోడీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ తెలిపారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైంది అంటూ కూడా రాహుల్ గాంధీ మరొక పోస్ట్ పెట్టారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారైనా బాధిత కుటుంబాల ఆవేదన వర్ణాతీతమని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైంది అన్నారు రాహుల్ గాంధీ. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలి అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అలాగే ఈ ఘటన హృదయ విదారకమంటూ మరొకవైపు బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ కూడా అన్నారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు చూసి చలించిపోయానంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. ఆయన పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయబోతున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టారు. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్లో పోస్ట్ చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్.